కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. దేవుడా, ఈరోజు ఝాన్సీ గారు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నారు. అది తన మనసులో ఉన్న ప్రేమ గురించి అనుకుంటున్నాను. అదే కావాలి. ఏ ఆటంకం లేకుండా తన ప్రేమ బయటపడేలా అనుగ్రహించు స్వామి. ఇంట్లో నుంచి ముందే బయలుదేరింది కదా, మరి కనిపించట్లేదేంటి? ఒకవేళ ఇంకా రాలేదా? తను రాకుండా ఉండదే. హలో, చెప్పండి. మీరు చెప్తానని నన్ను చెప్పమంటారేంటండి? ఎందుకీ మీరెక్కడున్నారు? నా సంగతి సరే, మీరెక్కడున్నారు? నేను ఇక్కడే టెంపుల్లో ఉన్నాను. ఏ టెంపుల్? అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో. ఏంటి? మరి లేకపోతే ఏ టెంపుల్లో ఉంటాను? మీరు చెప్పిన టెంపుల్లోనే ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు. అంటే తెలిసే నన్ను ఆట పట్టించాలని అడిగారా? కాదు, మీరు ఎలా ఆడతారో చూద్దామని అడిగాను. చూసారా? చూస్తున్నాను. మరి మీ చూపులు నా వీపు గుచ్చుకోవట్లేదే. కాసేపు ఆగండి, డైరెక్ట్ గా హృదయానికే గుచ్చుకుంటాయి. అంటే మీరు నాకు ఎదురుగానే ఉన్నారన్నమాట. ఎక్కడున్నారండి? అంత ఈజీగా చెప్పేస్తే ఎలా చెప్పండి? మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా, దొంగల్ని పట్టుకోవడం కాదు, నన్ను పట్టుకోండి చూద్దాం. ఎప్పుడో పట్టుకుందాం అనుకున్నాను, కానీ మీరే చిక్కినట్టే చిక్కి అందకుండా పోతున్నారు. మీరు అనుకోగానే నేను అందిపోతే అందులో అందమేముంటుంది? అలాగా? ఇన్స్పెక్టర్ గౌతమ్నే ఛాలెంజ్ చేస్తున్నారన్నమాట. అయితే కాసుకోండి. అయితే పట్టుకోండి. ప్రియాంక, ఏంటాంటీ మనిద్దరం గుడిలో భలే కలుస్తున్నాం. ఐ థింక్ మనిద్దరికేదో బాండింగ్ ఉంది. నా పొందుంది. దేవుడా, నేనేదో గౌతమ్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకుపోదామని వస్తే వీళ్ళొచ్చారేంటయ్యా? ఏంటాంటీ ఇలా కంగారుగా కనిపిస్తున్నారు? ఏం లేదు, కంగారేం లేదు. అయినా అదేంటి వదిన గారు, సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేశాం కదా, ఇప్పుడు గుడికొచ్చారు. మీరు పార్టీకి వస్తున్నారా లేదా? వస్తున్నానండి. గుళ్ళో ఎంతసేపు ఉంటాం? ఓ గంటో లేదో అరగంటో, అంతే కదా? అవునవును, అంతే. అయినా నువ్వేంటమ్మా, పార్టీ ఇస్తున్నామని ఎవరిని బయటికి రావద్దంటావా, ఊర్లో తిరగొద్దంటావా? అది కాదమ్మా, కొంతమంది సాయంత్రం పార్టీ అయినా కూడా ఉదయం నుండి అదే మూడ్లో ఉంటారు, అందుకే అడుగుతున్నా.
తను పార్టీకి వస్తున్నారో లేదో అని. అసలు పార్టీ ఇచ్చేవాళ్ళు గుడికి రాగాలేంది, పార్టీ పుచ్చుకునే వాళ్ళు రావడంలో ఆశ్చర్యం ఏముందండి? మరే భలే చెప్పారా ఆంటీ. ఇప్పుడు కాని ప్రియాంక గౌతమ్ని ఝాన్సీని ఒకేసారి చూసిందంటే వామ్మో కొంపలంటుకుపోతాయి. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా లేదా ప్రత్యేకించి ఈరోజు పని మీద వచ్చారా? అది ఆంటీ రెగ్యులర్ గానే వస్తారమ్మా, కానీ ఈ రోజు మాత్రం మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు కదా ఆంటీ? అదే ఆంటీ, లాస్ట్ టైం నేను మీతో ముడుపు కట్టించాను కదా, మీకు ఆ కోరిక నెరవేరింది కదా, ఆ మొక్కు తీర్చడానికి వచ్చారు అంటున్నా. ఇంతకు మీరొక్కరే. అమ్మా ఆంటీ ఏరి? అదే ఎటువైపు వెళ్లారు? ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. సర్లే పద, తను లోపలికే వెళ్ళుంటారులే. దేవుడా, ఏంటి నాకీ పరిస్థితి? నీ గుడికొచ్చి దాక్కునేలా చేస్తున్నావా? అసలు ఈ గౌతమ్ ఎక్కడున్నాడో? గౌతమ్ సార్ కదా? అవునే, పద మాట్లాడదాం. పద. సార్, మీరు ఎస్సీ గౌతమ్ గారు కదా? అవును సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. అదేంటి, సినిమా హీరోలకు కదా ఫ్యాన్స్ ఉండేది, పోలీస్ ఆఫీసర్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? వాళ్ళు రియల్ హీరో అయితే మీరు రియల్ హీరో సార్. నిజంగానే నేను మీకు తెలుసా, లేదంటే ఆట పట్టిస్తున్నారా? అయ్యో, పోలీసులు ఎవరైనా ఆట పట్టిస్తారా సార్? మీరు నిజంగానే మాకు తెలుసు. మేము మిమ్మల్ని ప్రెస్ మీట్ లో చాలా సార్లు చూసాం. సొసైటీలో ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా మాట్లాడతారు. అవునా? ఏ ప్రెస్ మీట్ చూశారు? అదే సార్, ఒక అమ్మాయిని యాసిడ్ దాడి నుంచి కాపాడిన తర్వాత అమ్మాయిల సేఫ్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టారు కదా.